స్తోత్రం. మంచిది ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి దేవుని యొక్క చిత్తమును మనము కొంత సమయం ఆలోచన చేద్దాం. ఎందుకంటే భూమి మీద బ్రతుకుచున్నటువంటి ప్రతి మనుష్యుడు ఈ భూమి మీద తను బ్రతకడానికి బ్రతుకునిచ్చింది ఎవరు, ఏ రీతిగా మనం బ్రతకాలని బ్రతుకునిచ్చిన వారు కోరుకుంటున్నారు, ఆ బ్రతుకు యొక్క మరి పరమార్థం ఏంటి, బ్రతుకు యొక్క గమ్యం ఏంటి అనేటువంటి గొప్ప సంగతులు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుల వారే ప్రతి సంగతిని కూడా ఎంతో వివరంగాను విపులంగాను మనకి రాయించి ఇచ్చారు. ప్రియుల, ఈరోజు మరి సందర్భాన్ని పురస్కరించుకుని చక్కని కుమారుని మరి కుటుంబంలో దేవుడు అనుగ్రహించి ఉన్నారని, మరి నిజముగా బిడ్డ యొక్క మరి ఆ కష్ట సమయంలో దేవుడు ఎంతగానో బిడ్డపై కృప చూపించి తల్లిని బిడ్డని వేరుపరిచి ఉన్నందుకు మరి కృతజ్ఞతగా ఈ కొడుకుని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఎందుకు అంటే దేవుని వాక్యము మనకి బోధిస్తున్నట్టుగా బిడ్డలను అనుగ్రహించేటువంటి వాడు దేవుడే గనుక ఎవరైనా అనే మాటనే చాలా సూటిగా చాలా స్పష్టంగా మరి భక్తుడు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము దేవుడిచ్చే బహుమానము అని చెప్తున్నాడు. అంటే గర్భఫలం అనేది దేవుడిచ్చేటువంటి బహుమానముగా మనకు కనబడతా ఉంది. కాబట్టి చాలా మట్టుకు చాలా మంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇదేంటండి భార్యాభర్తల యొక్క కలయిక కదా బిడ్డలు కనడానికి మూలము, ఇందులో దేవుని ప్రమేయం ఏముంది అనేటువంటి భావజాలం చాలా మందికి ఉంటుంది. కానీ వాస్తవానికి స్త్రీ యొక్క మరి నిర్మాణం, అవయవ నిర్మాణం కానివ్వండి, పురుషుని యొక్క అవయవ నిర్మాణం కానివ్వండి, రెండు కూడా పరస్పరం చాలా వ్యత్యాసంగా దేవుడు మరి కలుగు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు అనేటువంటి భావన మనకి ఎందుకు రావాలి, దేవుడు అనేటువంటి ఆలోచన మనం ఖచ్చితంగా ఎందుకు నమ్మాలి అని అంటే ప్రియులారా, నేడున్నటువంటి ఆ స్థితిగతులను పరిశీలన చేస్తే గనక మనము దేవుడు ఎవరు, దేవునితో మనకు పని ఏంటి, దేవుని యొక్క అవసరత మనకి ఏంటి అనే ఆలోచన వస్తుంది. కానీ మనం ఆలోచిస్తే ఈ యొక్క భూలోకం అనేటువంటి దాన్ని కలుగు చేసి అందులో మరి సమస్తమును కూడా సృష్టించినటువంటి దేవుడు ఏమండి, ఈ సృష్టి యావత్తును ఏలుట కొరకై మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము అను పేరుగాంచినటువంటి వ్యక్తిని కలుగ చేసిన వాడే దేవుడు. చాలా మంది తల్లిదండ్రులకి బిడ్డలు పుడుతూ ఉంటారని చెప్పి ఆ బిడ్డల యొక్క ఆ తల్లిదండ్రుల యొక్క ఆ వంశగురంగా తల్లిదండ్రుల యొక్క పేరే పెడుతూ ఉంటుంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఏమండి, పలానా వారి బిడ్డలు, పలానా వారి బిడ్డలు, పలానా వారి బిడ్డలు అనేటువంటి ఆ విధానము మనలో ప్రతి ఒక్కరి యొక్క గుర్తింపుకి మూలంగా కనబడతా ఉంటుంది. మీరెవరంటే అంటే మా తల్లిదండ్రులు పలానా అండి, మేము పలానా వారమండి అని చెబుతూ ఉంటుంటారు. కానీ వాస్తవానికి మనము చూడగలిగితే ప్రభునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అయితే భక్తులు మరి ఆ యొక్క మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గారి గురించి రాసినటువంటి మాట గనక మనం చూస్తే ప్రభునందు ప్రియులరా, చూడండి ఆ లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో 38వ వచనాన్ని గనక మనం చూడగలిగితే 38వ వచనాన్ని గనక మనం చూడగలిగితే ఈ విధంగా రాయబడి ఉంది. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం అంటాడు, కేయినేను ఎనోషుకును, ఎనోషు సేతుకును, సేతు ఆదాముకును, ఆదాము దేవునికిని కుమారుడు అని రాయబడింది. ఏమండి, ఎవరైతే ఇక్కడ కేయినాను అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి తండ్రి ఎవరంటండి? ఎనోష్ అంటండి. ఎనోష్ అనే వ్యక్తికి కేయినాను అనేటువంటి వ్యక్తి పుట్టాడు. ఇంతకీ ఈ ఎనోష్ అనేటువంటి వ్యక్తి ఎవరికి పుట్టాడు అని అంటే షేతు అనేటువంటి ఒక తండ్రికి పుట్టినట్టుగా చెప్తున్నాడు. అయితే షేతు ఇంతకీ ఎవరి కుమారుడు అని అంటే షేతు ఆదాము యొక్క కుమారుడు. అంటే దేవుడు మరి కయ్యను హేబేలు అనేటువంటి తొలి సంతానం ఆదాము అవ్వలకు దేవుడు ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం చెబుతుంది. కాకపోతే మరి ఆ కయ్యను ఎవరైతే ఉన్నారో ఆ కయ్యని యొక్క మరి దుష్ట మనసును బట్టి, తన యొక్క చెడ్డ మనసును బట్టి తమ్ముడైన హేబేలును చంపడం వల్ల తమ్ముడు చనిపోయాడు. తమ్ముడిని చంపినందుకు దేవుడు శిక్షగా అతన్ని కూడా కుటుంబానికి దూరం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం.
అయితే మరి ఈ ఇరువురు ఎవరు ఆదాములు ఇరువురు కూడా ఇద్దరు బిడ్డల్ని కూడా ఒకే సందర్భంలో వారు కోల్పోయినట్టుగా మనం చూస్తాం. వారికి దేవుడు మరలా అనుగ్రహించిన కుమారుడే ఈ షేతు అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా మనకి చాలా స్పష్టమైనటువంటి రుజువు సాక్ష్యంగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనుషులుగా అంటారు, అక్కడికి అందరికీ దానికి అంగీకారమే. ఎవరైనా కూడా ఎలా ఆలోచిస్తారంటే ఏముందండి వీళ్ళ తల్లిదండ్రులు పలానా అండి, వీళ్ళ తల్లిదండ్రులు పలానా అండి అని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి భూమి మీద మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గారు తండ్రి ఎవరు అనేటువంటి ఆలోచనకి ఎవరు రాలేరు. ఈ సమాచారం ఏ రకమైనటువంటి ఏ గ్రంథాల్లో కూడా లేదు ప్రియులారా, ఒక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తప్ప. నమ్మిన వారు ఆమేన్ చెప్తాం. ఏమండి, ఆది మానవుడైనటువంటి మొట్టమొదటి మనిషిని కలుగచేసిన వాడు దేవుడేనని, ఆ దేవుడు కూడా మనిషిని ఏదో ఏమండి ఒక మాటతోనో లేకపోతే ఏదో ఒక మరి రీతిగా తేలిగ్గా స్వల్పంగా చేసినట్టుగా కనబడట్లేదు, కానీ మానవుని పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ వహించినట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. అందుకనే మానవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే ఆదాం అనేటువంటి మొట్టమొదటి మానవుడికి తండ్రి ఎవరు అంటే ఆదాం అనే మొట్టమొదటి మానవునికి దేవుడే తండ్రి అంటున్నాడు ప్రియులారా. అంటే దేవుడే కని ఉన్నాడు. దేవుని గర్భము నుండే ఆదాం అనే మొట్టమొదటి మనిషి వచ్చాడు ప్రియులరా. మరి అవ్వ ఎక్కడి నుంచి వచ్చిందంటే అవ్వ అనేటువంటి స్త్రీని ఆదాం అనేటువంటి దేవుడు కనిన తన కుమారుల్లో నుండి తీసుకొచ్చాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆది కాండము మనం చూస్తాం 2వ అధ్యాయంలో ఈ ఆదాం అనేటువంటి మనిషిని దేవుడు కనడం అంటే ఏంటి అనేటువంటి ఆలోచన కనుక మనకు వస్తే ప్రియులారా, దానికి వివరణగా ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే దేవుడు మరి ఎలాగా మనిషిని కలుగ చేశాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడైనటువంటి యెహోవా నేల మట్టితో నరుని నిర్మించాడు. అంటే ఏమండి, నేల మట్టితో నరుని నిర్మించాడు అంటే మట్టితో ఒక బొమ్మలా చేశాడు. ఇదే మాట అంటే ఎలా చేసి ఉంటాడు అని ఒకవేళ మనం అనుకుంటే, నేల మట్టితో ఎలా చేశాడు అని అనుకుంటే అదే గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనంలో మనకి కనబడుతుంది. ఏమనంటే దేవుడు తన పోలికలో తన స్వరూపములో ఏమండి ఎవరిని చేసుకున్నాడు? మనుషులను చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని పోలిక దేవుని రూపంలో మనిషిని ఎలా చేశాడంట? మట్టితో చేశాడంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, మట్టితో చేస్తే అంత ప్రాముఖ్యత ఏంటి? దేవునికి ఎలా చెందినవాడు అవుతాడు? దేవుని కుమారుడు ఎలాగవుతాడు అని అంటే మట్టిలాగే కేవలం మట్టిలోంచో ఏమండి లేకపోతే ఒక రూపం ఆకారం దేవునిలాగో చేయడం అనేటువంటిదే కాదు. అది మాత్రమే కాదు, కానీ దేవునిలో ఉన్న జీవమును ఇక్కడ మనం ఈ విషయాన్ని గమనించాలి. ఏమండి, దేవునిలో ఉన్నటువంటి జీవాన్ని వాయువు రూపంలో ఆ బొమ్మలోనికి దేవుడు ప్రవేశపెట్టినప్పుడు ఆ మట్టి బొమ్మ కాస్త ఏమైంది? జీవించే ఆత్మగా మారింది అని రాయబడింది ప్రియులారా. ఏమండి, జీవాత్మ అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవునిలో నుండి జీవము ఏమండి జీవముగా శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చింది. ఈ రోజు తండ్రిలో నుండి తల్లిలోనికి వెళ్ళే ఆ జీవకణము తల్లిలో చక్కగా ఫలవేద కన్నా జన్మిన తర్వాత పరిపూర్ణమైనటువంటి ఆ బిడ్డగా రూపుదిద్దుకున్న తర్వాత చక్కగా పురుషునిగా స్త్రీగా ఈ లోకానికి వస్తున్నట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనుషులందరికీ తండ్రి ఎవరు అని అంటే మనుషులు కాదు ప్రియులరా. మా నాన్నగారు ఎవరు శరీరీతిగా అంటే మా నాన్నగారు ప్రభుదాసయ్య గారు అని చెప్పి నేను చెప్తూ ఉంటాను వాస్తవానికి. ఏమండి, మా నాన్నగారు. అలాగే మీ నాన్నగారు ఎవరు అంటే మీ నాన్నగారు ఎవరు మీరు చెప్తూ ఉంటారు. వాస్తవానికి మన తండ్రులే మనల్ని కన్నారా అని అంటే వారిలో నుండి జీవకణంగా మరి యొక్క ఆ శరీర సంబంధమైనటువంటి దేహం వచ్చినప్పటికీ ఈ యొక్క ఆత్మ అయితే ఈ ప్రాణం అయితే ఈ యొక్క మరి వాయువు అయితే ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే వారిలో నుండి వచ్చినటువంటిది ఎంత మాత్రం కూడా కాదు. ఇది మనుషుల వలన కలిగే కార్యం కాదు. అందుకే దేవుడే ఇది మనుషుల వల్ల కలుగుతుంది అనుకుంటూ మీరు దేవుణ్ణి తక్కువ చేసేవారుగా, దేవుణ్ణి అవమానపరిచేవారుగా, దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నారు? లక్ష్య పెట్టని వారుగా ఉన్నారు. కానీ వాస్తవానికి మిమ్మల్ని కన్నవాడిని నేనే అని దేవుడు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే భక్తుడైనటువంటి మోషే గారితో దేవుడు ఈ సంగతులు బయలుపరుస్తూ 90వ కీర్తనలో మొదటి మాటలు కనుక మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము మొదటి మాటలు గనక మనం చూడగలిగితే 1-2 చరణాల్లో చూస్తే అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. చూడండి, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు ప్రియులారా. నీవే అంటే అర్థం ఏంటండి?
దేవుడేనని, మాకు నివాస స్థలము దేవుడే అనేటువంటి సంగతిని ఇక్కడ చెబుతున్నట్లుగా మనము గమనించగలము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమండి అక్కడ మనం చూస్తే పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. అంటే మనుషులు అంటే ఆత్మలుగా, మనిషి అంటే దేహం కాదండి, మనిషి అంటే ఆత్మే. ఓ మనిషి నువ్వెవరో అన్నారనుకోండి, నువ్వెవరో అంటే నేను మగ, నేను ఆడ అని సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే ఆత్మకి ఏముండదు, లింగ భేదం ఉండదు. స్త్రీలో ఉన్న ఆత్మ దేవునిదే, పురుషుల్లో ఉన్న ఆత్మ కూడా దేవునిదే. దేవుని ఆత్మే మనలో ఉంది. అర్థమవుతుందండి? ఆ సమాధానం తప్పు. నువ్వెవరు అనంటే నేను స్త్రీని, నేను పురుషుని అన్నా ఆ తప్పు ఆన్సర్. అది లేదనుకోండి ఇంకొక ఆన్సర్ కూడా వస్తుంటుంది, ఇంకో సమాధానం కూడా వస్తుంటుంది. ఏంటంటే నువ్వెవరు అంటే చేసే పనులు వస్తుంటుంటాయి. ఎలాగంటే నేను డాక్టర్ గారిని, నేను ఇంజనీర్ గారిని, నేను లాయర్ గారిని, లేకపోతే నేను ఫలానా ఆయన్ని, నేను ఫలానా ఆయన్ని అంటుంటాను. అది కూడా తప్పే, ఆన్సర్ కూడా రైట్ కాదు. నువ్వెవరు అంటే నేను ఆత్మయ్య ఉన్న దేవుని యొక్క కుమారుని యొక్క ఆత్మని అని చెప్పాలి. ఎందుకంటే బైబిల్ అంత వివరంగా, అంత స్పష్టంగా మన ఉనికిని చాటుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలం, అంటే మాకు అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు భక్తుడు? ఏమండి, సర్వ మానవులందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మేమందరం ఒకరోజు నీలోనే ఉన్నాము ప్రభువా, నీలో ఉన్నటువంటి మమ్మను మట్టి బొమ్మగా చేసి ఆ బొమ్మలోనికి నీవు జీవాత్మను ఓదగా, అంటే నీలో ఉన్న ఆత్మని ఆ మట్టిలోనికి పంపగా ఈ శరీరాకారంతో ఈ లోకంలో మేము మెలుగుతున్నాము అనే సంగతిని ఒప్పుకుంటూ ఉన్నాడు భక్తుడైనటువంటి మోషే గారు. అది ఒప్పుకోవడమే కాదు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అది వాస్తవం కూడా. మనం గమనించగలిగితే మనుషులు ఆ రోజు నుండి, అంటే ఆదాము గారు వచ్చిన నాటి నుండి కూడా, ఆదాములో నుండి కూడా నేటి వరకు కూడా మనుషుల్లో నుండి మనుషులే వస్తున్నారు తప్ప మనుషులు కాకుండా మనుషులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆలోచించండి. ఏమండి, నా తల్లిదండ్రులు మా తాత మామల దగ్గర తాతల నుంచి వచ్చారు. మరి మా తాతలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ యొక్క తండ్రుల నుంచి వచ్చారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ తండ్రుల నుంచి వస్తారు. ఇలా మనం వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, పలానా వాళ్ళం అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతే ఇంతకీ ఆదాము గారి తల్లి తండ్రి ఎవరు అంటే ఆదాము యొక్క తల్లి తండ్రి దేవుడే. ఎందుకనంటే తండ్రిలో జీవకణాన్ని పెట్టాడు, తల్లిలో నిర్మాణాన్ని పెట్టాడు. చెప్పండి, ఏం పెట్టాడు? తండ్రిలో నుండి జీవం తల్లిలోనికి, తల్లి గర్భాశయంలోకి వెళ్తుంది. తల్లి యొక్క గర్భాశయమే అక్కడ నిర్మాణానికి అనుకూలమైన వాతావరణం అని భక్తులు చెప్తున్నాడు. మనం చూస్తాం కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో ప్రియులరా, మనం చూస్తే 13వ వచనంలో అంటాడు భక్తుడు. చూడండి, నా కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 13వ వచనం అంటాడు, నా అంతరింద్రియములను, అంటే అంతరింద్రియములు అంటే లోపల కనిపించని అవయవాలని దేవుడా నీవే కలుగు చేశావు. అర్థమైందండి? కనిపించేవి కళ్ళు, ముక్కు, నోరు ఇలా కనబడుతుంది. కనిపించని గుండె, కాలేయము, ఏమండి ఇంకా మనం చూసినట్లయితే లోపల ఇంటర్నల్ పార్ట్స్ ఇంకా ఉన్నాయా? కిడ్నీ లాంటివి, ఇంకా మేజర్ పార్ట్స్ అంటే చాలా సున్నితమైనవి, చాలా ప్రాముఖ్యమైనవన్నీ లోపల భద్రంగా ఉన్నాయి. అందుకనే వాటి యొక్క భద్రత కొరకు మాంసమును, చర్మమును, ఎముకలను, వీటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు? భద్రంగా పెట్టాడు. కాబట్టి గబుక్కని మనం ఏ రకంగా వాటిని మనం పాడు చేసుకోకుండా ఉండడం కోసం ఇక్కడ అంటాడు భక్తుడు, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసేటివి, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడువు నీవే. దేవుడా నీవే నా తల్లి గర్భంలో నన్ను నిర్మించావు. ఏమండి, తండ్రిలో నుంచి జీవం వెళ్తే ఆ జీవానికి ఏమండి నువ్వేం పోసావు? ఆ రూపాన్ని ఆ తల్లి గర్భంలో దిద్దుతూ వచ్చావు. కాబట్టి ఆ రీతిగా దినములు నిండిన తర్వాత నన్ను ఈ లోకానికి తీసుకుని వచ్చావు అని చెబుతూ అంటాడు. 16వ చరణంలో మనం చూస్తా అంటాడు, ఇదిగో నేను పిండమునై ఉండగా నీ కన్నులతో నన్ను చూచావు దేవా అంటున్నాడు. ప్రియులరా, నేను పిండమునై ఉన్నప్పటి నుంచే నువ్వు చూస్తా ఉన్నావు. నిజానికి ఈ యొక్క పరిస్థితిని గురించి నేను ఆలోచించడానికి నాకు చాలా ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది అంటాడు. 15వ వచనం కనుక మీరు చూస్తే ఏమంటాడండి? ఆశ్చర్యమును భయమును నాకు కలుగుతుంది. అంటే నన్ను నిర్మించిన విధానమును చూస్తే ఆశ్చర్యమును
ఆశ్చర్యం, భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా అంతు చిక్కనటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి ఆ గొప్ప కార్యమే మానవుని యొక్క జనన విధానం ప్రభునందు ప్రేమ. ఈ రోజు మనం చూసినట్లయితే రకరకాల స్కానింగ్ మిషన్లు వచ్చేసి ఏమండి నెల తప్పిన తర్వాత బిడ్డను తీసుకుని వెళ్తా ఉంటే ఆ స్కానింగ్ చేసి చక్కగా లోపల ఆ పిండం ఎలా ఉంది, అది ఎలా దిద్దుకుంటుంది, అక్కడ పరిస్థితులు ఏంటి అని చెప్పేస్తున్నారు. ఏమండి చెప్పేస్తా ఏం చేస్తున్నారు, అలా దినాలు నెలలు గడిచే కొద్దీ కూడా ఆడ మగ అనేటువంటిది కూడా చెప్పేస్తా ఉన్నారు మషినరీని బట్టి. కానీ విచిత్రం ఏంటంటే భక్తుడైనటువంటి మహాజ్ఞానైనటువంటి సొలొమోను భక్తుడే చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంగతి ఉంది ప్రభునందు ప్రియమైనటువంటిది. ఏం పడ్డారా, నేటికి కూడా మరి వైద్య శాస్త్రానికి అందనటువంటి అమోఘమైనటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక అద్భుతం ఏంటంటే ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో 5వ వచనం చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం ఇక్కడ అంటున్నాడు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అన్నాడండి. వాస్తవం అండి, ఇది వాస్తవం అండి. మన ఎముకలు ఎలాగా ఎదుగుతాయో అనేది ఎవరికి తెలియదు. ప్రాణం ఉంది ఏమండి, అన్ని పరిస్థితులు కొన్ని పరీక్షలతో బయటపడుతున్నాయి, కానీ ఇవి బయటపడతలేదు. ఎముకలు తయారైపోయిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా బాగా మనం ప్రమాదానికి గురైతే ఇరిగిందో లేదో చూడడానికి ఎక్స్రేలు ఉన్నాయి, కానీ అసలు ఎలా పెరుగుతుంది పదార్థం ఏంటిది అనేటువంటి ప్రక్రియ, జరిగే ప్రక్రియ ఇప్పటికీ కూడా వైద్య శాస్త్రానికి తెలియనిది కానీ ఉండిపోయింది. ఎందుకంటే బిడ్డ పుట్టేటప్పటికి ఏమండి తక్కువ ఎముకలతో ఉంటాడు. ఎన్ని ఎముకలు ఉంటాయి? 206 ఎముకలు ఉంటాయి. 206 ఎముకలు పిల్లడు బయటకు వచ్చేటప్పటికి, బిడ్డ ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ఏమండి అంతే కదా, 206 అయినా అక్కడి నుంచి ఎదిగే కొద్దీ, బిడ్డ ఎదిగే కొద్దీ కూడా, వయసు వచ్చే కొద్దీ కూడా ఏమవుతుందో తెలుసా, సుమారుగా దాంట్లో 20 ఎముకలు దగ్గరగా యాడ్ అవుతాయి. యాడ్ అవుతున్నాయంటే అందులోనే ఒకదానిలోనే ఒకటి ఇమిడి ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంటాయి. ప్రభునందు ప్రియమైనటువంటిది. అంటే నాకు సంకేత ఇదిగా లేదు కానీ, జ్ఞాపకంలో లేదు కానీ, నేను చదివినది ఎన్ని ఎముకలు ఉంటాయి అనేది. పుట్టినప్పటికి మాత్రం ఉన్నటువంటివి ఎదుగుదలలో సుమారుగా ఒక 20 ఎముకలు మళ్ళీ యాడ్ అవుతున్నట్టుగా కనబడుతుంది. కొత్తగా పుట్టవండి అవి, అందులో నుండే యాడ్ అవుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి. అది వాస్తవం, ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అది. ఇక్కడికి బిడ్డ పసితనంలో, బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఉన్న లెక్క ఒక రకంగా ఉంటది, బయటకు వచ్చి ఎదుగుతున్నటువంటి తన ఎదుగుదలలో ఉన్నటువంటి లెక్క మరో రకంగా ఉంటుంది. ఇది ఎలా అని అంటే ఎవరు కూడా చెప్పలేరు. అలా చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరో కలుగ చేసిన దేవుడు మాత్రమే. నమ్మని వారామని చెప్తాం. ఆయన కలుగ చేసాడు అంటున్నాడు. ఎలా కలుగ చేశాడు అని అనడానికండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇస్తున్నంత గొప్ప వివరణ మరి ఎక్కడ కూడా మనుషులు ఎలా వచ్చారంటే ఇదిగో ఎవరో ఒక ఆయన చేసేసి పడేసేసారు అన్నట్టుగా కనబడతారు తప్ప, ఏమండి బైబిల్లో ఎంతో స్పష్టమైనటువంటి వివరణ ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మానవ మరి యొక్క అవయవాలు ఎలాగా కలుగ చేశాడు ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే భక్తుడైనటువంటి యోబు గారి ద్వారా దేవుడు రాయించిన మాటలు మనం చూస్తాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. అక్కడ అంటాడు, నీ హస్తములే నాకు అవయవ నిర్మాణాన్ని చేశాయి అని చెప్తున్నాడు అండి. నీ హస్తములే నాకు అవయవ నిర్మాణాన్ని చేసి ఉన్నవి అంటాడు. 10వ వచనానికి వచ్చేటప్పుడు అంటాడు, ఏమంటాడు చూడండి 10వ వచనంలో, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, ఒకడు జున్ను గడ్డ పేరబెట్టినట్లుగా నీవు నన్ను పేరబెట్టిదివి కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పావు, ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించావు, జీవమును అనుగ్రహించుట చేత నా ఎడల కృప చూపించావు కదా అంటున్నాడు. చూడండి, అంటే ఏది ప్రాముఖ్యమో ఎలా చేయబడింది అనేది ఎంత వివరంగా ఉంది చెప్పండి.
దేనికి ఏదనేటువంటిది ఇంకా ఇంటర్నల్ గా మనం లోపలికి వెళ్తే చాలా విషయాలు చాలా వివరంగా రాయబడ్డాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడే మనుషులను కలుగు చేసేవాడు, పుట్టించేవాడు. దేవుని వలన తప్ప మరి ఏ రూపంలో ఏ రకంగా కూడా బిడ్డలను పొందడం అనేది ఎవరికి కూడా సాధ్యము కాదు. అందుకనే మహాజ్ఞానైనటువంటి సొలొమోను ఏమన్నాడంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టేవారి ప్రయాసం వ్యర్థం అన్నదండి. అది ఇల్లు కట్టే సందర్భం మాత్రమే కాదు ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ సందర్భం ఏంటంటే దేవుని యొక్క కృప లేకపోతే నువ్వేది సాధించలేవు, ఏది నువ్వు పొందలేవు. యెహోవా పట్టణమును కాపాడకపోతే దాన్ని కావలి కాసేవారు మేలుకుని ఉన్నా కూడా వ్యర్థమేనట. అంటే మేలుకుని చూస్తానే ఉంటాడు కానీ జరిగే నష్టం జరిగిపోద్ది. ఎందుకనంటే దేవుని కృప లేదు కాబట్టి. ఇదేంటి మేము కాపలా ఉన్నాం కదా, అదే పనిగా చూస్తా ఉన్నాం కదా అని ఒకవేళ నువ్వు అనుకున్నప్పటికీ కూడా అది కూడా నీ ప్రమేయం వల్ల, నీ యొక్క ఆలోచన వల్ల, లేకపోతే నీ శక్తి వల్ల, నీ సామర్థ్యత వల్ల, ఏమండి నీ బలం వల్ల, నీ జ్ఞానం వల్ల, నీ ధనం వల్ల ఏది కూడా జరిగేది కాదు. అది కేవలము దేవుని యొక్క మహా కృప అంతే. ఆయన యొక్క కార్యాలు ప్రభునందు ప్రియమైన వల్ల ఎంతో గొప్పవి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దాని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి అనేటువంటి సంగతి కూడా దేవుని యొక్క వాక్యం మనకి చెబుతుంది. ఇక్కడ సందర్భంలో బిడ్డలు అంటే తల్లి తండ్రులకి ఇస్తున్నటువంటి బిడ్డలు దేవుడిచ్చేటువంటి వారే అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటే కనుక అసలు ఆ బిడ్డలుగా దేవుడు ఎందుకని మనుషుల్ని లోకానికి పంపిస్తున్నాడు అనేది రెండో మరి పాయింట్ గా మనం ఆలోచించాలి ప్రియులారా. మొదటిది దేవుడే మనలను మన తల్లిదండ్రులకు పుట్టించినట్టుగా మన గర్భవాసం నుండి బిడ్డలు వచ్చారు, వారి గర్భవాసం నుండి బిడ్డలు వస్తున్నారు. అలాగే మనం చూస్తూ ఉంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఈ రీతిగా వస్తున్నటువంటి వారు అందరూ కేవలం దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క నిర్ణయంలో, దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుడిచ్చేటువంటి వారుగా కనబడతా ఉన్నారు. అయితే ఇంతకీ ఎంత కార్యాన్ని దేవుడు ఎందుకు చేస్తున్నాడు, ఈ బిడ్డలను ఎందుకు ఇస్తా ఉన్నాడు, ఈ బిడ్డలను ఎందుకు చేస్తున్నాడు దేవుడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చెబుతూ ఉన్నాడు దేవుని కొరకు మనం వారిని ఏం చేయాలంటండి, పెంచవలసినటువంటి వారంగా ఉన్నామంటండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూస్తే భక్తుడైనటువంటి యెషయా గారి ద్వారా దేవుడు ఈ సంగతులు చెబుతూ రాయించిన మాట మనం చూడగలం. యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని గనక మనం చూడగలిగితే ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు అంటున్నాడు. చూడండి, యెహోవా నాకు ఇచ్చాడు, నేను కన్నానని చెప్తలేదు ఇక్కడ, యెహోవాయే నాకు ఇచ్చాడు. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను ఎలా ఉన్నావు, సియోను కొండ మీద నివసించే సైన్యముల అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నాము. బిడ్డలను ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన మనకి సూచనలుగాను మహత్కార్యములుగాను, అంటే తన శక్తి సామర్థ్యతలు ఏంటో తెలియపరుచుకోవడానికి, చాటి చెప్పడానికి, తన గొప్పని ప్రకటించుకోవడానికి ఒక సూచన అంటే ఏంటి, ఒక గుర్తు, ఒక ఆనవాలు, దేవుణ్ణి గుర్తించడానికి, దేవుణ్ణి మనము తెలుసుకోవడానికి ఒక ఆనవాలుగా, ఒక గుర్తుగా ఇస్తున్నాడంట బిడ్డలు మనం. అందుకని బిడ్డల విషయంలో మనం ఎలా పడతా అలా ఉండడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు ప్రియులారా. బిడ్డల విషయంలో దేవుడు ఎలాంటి ఖచ్చితమైన ఆలోచన గలవాడై ఉన్నాడు అనే సంగతి కనుక మనం ఆలోచిస్తే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 1-2 వచనాలు కనుక మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. చూడండి, అంటాడు ఇక్కడ, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంగతులు చెప్పే సమయం రాకముందే, తేజనస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మక ముందే, వాన కురిసిన తర్వాత మరలా మేఘములు కమ్మక ముందే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. నమ్మిన వరామని చెప్తాను. ఎలా చెప్పాడు చూడండి. ఇదిగో జరిగేది జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది కదా, జరిగేది జరుగుతూ ఉన్నటువంటి యొక్క సృష్టి క్రమంలో నీవు నీ బిడ్డలకు ఏమి నేర్పాలి, బాల్య దినముల నుండి కూడా నీ సృష్టికర్త దేవుడే అన్న సంగతిని నేర్పించాలి. ఈరోజు మనం చూడగలిగితే సమాజంలోనండి భయంకరమైనటువంటి అకృత్యాలు, భయంకరమైనటువంటి
ఆ కార్యాలు జరుగుతున్నాయండి. మనుషుల మధ్యలో మనుషుల్ని నష్టపరుచుకుంటూ, మనుషులపై దాడి చేస్తూ, మనుషుల్ని మోసగించుకుంటూ, మనుషుల్ని హతమారుస్తూ, మనుషుల్ని దోచుకుంటూ, మనుషుల్ని రకరకాలుగా కాదంటారా ఏమర్థమైందంటే నేను బ్రతకడానికి నేను బాగుండాలంటే, నాకు కావాల్సింది ఏదో నేను పొందాలంటే ఎవడనో నాశనం చేసి, ఎవడనో పాడు చేసి, ఎవడనో నేను హతమార్చి, ఎవరినో ఏదో చేసి నేను సంతోషించాలని, నేను ఆనందించాలనేటువంటి భయంకరమైనటువంటి ఆ మృగ సంస్కృతి మానవ సమాజంలో కూడా కనపడుతుంది ప్రియుల. దానికి గల కారణం ఏంటంటే బాల్య దినముల యందే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరగకపోవడమే. దేవుడే నన్ను పుట్టించాడు అని అంటున్నాడు. ఇక్కడ ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఉంది. అదేంటంటే దేవుడు ప్రతి మనిషిని కూడా ఎలా పుట్టిస్తున్నాడంటే, మనం చూస్తాం దొంగలు, వ్యభిచారులు, దోపిడీదారులు, అన్యాయస్తులు, అక్రమస్తులు, రకరకాలుగా మనుషులు ప్రపంచవ్యాప్తంగా కనబడతా ఉన్నారు. కానీ ఇలా ఈ రోజు ఉన్నటువంటి వీరు మరి ఎలాగే పుట్టారా అంటే, వాడి పుట్టుకతోనే దొంగ, వాడి పుట్టుకతోనే మోసగాడ, వాడి పుట్టుకతోనే దోష, వాడి పుట్టుకతోనే ఈ రకంగా ఉన్నాడా అని మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవడు పుట్టుకతోనే తప్పుడు వారిగా పుట్టలేదని దేవుని వాక్యం చెబుతుంది. మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు రాస్తున్న సందర్భాన్ని మనము చూడగలం. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28-29 చూడండి ఒకసారి. చూడండి, ప్రభునందు ప్రేమ 29 వచనం అంటాడు, ఇది ఒకటి మాత్రం నాకు అర్థమైంది. ఎవరికి అర్థమైంది? మహాజ్ఞాని సొలొమోను మహారాజుకి అర్థమైంది. ఏమర్థమైందంటే, ఇదిగో దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడంటే, ఇప్పుడు దొంగలుగా, ఇప్పుడు వ్యభిచారులుగా, ఇప్పుడు దోషులుగా, ఇప్పుడు నేరస్తులుగా, ఇప్పుడు క్రూరులుగా, భయంకరమైనటువంటి బుద్ధులతో, భయంకరమైనటువంటి స్వభావంతో, రాక్షసత్వాన్ని కలిగినటువంటి మనస్సులతో ఉన్నటువంటి మనుషులను మాత్రం అలా పుట్టించలేదంట దేవుడు. మరి ఎలా పుట్టించాడంటే, ప్రతి ఒక్కరిని కూడా యథార్థవంతులుగా పుట్టించాడు అంటున్నాడు ప్రియులారా. చెప్పండి, ఎలా పుట్టించాడు దేవుడు? యథార్థవంతులుగా పుట్టించాడంటే. యథార్థవంతులు అంటే యథార్థతకి పర్యాయ పదాలు మనం చెప్పామనుకోండి. యథార్థవంతులు అంటే ఒక పర్యాయ పదం ఏమొస్తుంది మనకంటే పరిశుద్ధులు అని వస్తుందండి. యథార్థతకి పర్యాయ పదం పరిశుద్ధత, నీతి. ఏమండి, మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియమైన వారలారా మనకు కనబడతా ఉంది. కాబట్టి దేవుడు మనుషులను ఎలా పుట్టించాడురా బాబు అంటే అన్యాయస్తులుగా పుట్టించలేదు. దేవుడు ఎలా పుట్టించాడురా బాబు మనుషులు అంటే దొంగలుగా పుట్టించలేదు. దేవుడు ఎలా పుట్టించాడురా మనల్ని అంటే, ఈ రోజు సమాజంలో ఎలాగైతే చెడు యొక్క మనసుతో, చెడు యొక్క పరిస్థితులతో ఉన్నాడో అలా పుట్టించలేదు. ఎలా పుట్టించాడు మరి అంటే, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ప్రదేశంలోనైనా దేవుడిస్తున్నటువంటి బిడ్డలు ఎలా వస్తున్నారంటే పరిశుద్ధులుగానే వస్తున్నారు. నమ్మిన వారు ఆమేన్ చెప్తాం ప్రియులారా. కనే తండ్రికి, కనే తల్లికి ఒకవేళ చెడు మనసు ఉండొచ్చు, వారు చెడ్డవారై ఉండొచ్చు, వారిలో దుష్టత్వం ఉండొచ్చు. కానీ పుట్టే బిడ్డలో మాత్రం ఆ దుష్టత్వం ఉండలేదు, పుట్టే బిడ్డలో మాత్రం ఆ చెడుతనం లేదు ప్రభునందు ప్రియమైన వారలారా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా, చాలా వివరంగా చెబుతున్నటువంటి సందర్భాలు మనము చూడగలము. మనం చూస్తే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం ఒకసారి చూస్తే ప్రియులారా అర్థమవుతుంది. చూడండి, మనం చూడగలిగితే మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో మరి ఎంత స్పష్టంగా ఈ సంగతి ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు మనం చూడగలిగితే. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం నుంచి ఉన్నటువంటి మాటను తీసుకుందాం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు, 2వ వచనం చెప్తా అంటాడు, చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో మీరు ఉండరు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, పరలోక రాజ్యములో ఉండేవారు ఎవరు? చిన్న పిల్లలు. ఏమంటే దుష్టులుగా, దుర్మార్గులుగా ఉంటే వాళ్ళకి పరలోకం ఉంటుందండి. పరలోకంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉన్నటువంటి లోకం పరలోకం అయితే, ఆ పరలోకంలో ఉండేవారు ఎవరంటే పరిశుద్ధులే. పరలోకంలో పరిశుద్ధులే ఉంటారు, పరలోకంలో నీతిమంతులే ఉంటారు, పరలోకంలో యథార్థవంతులే ఉంటారు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడంటే పరలోక సంబంధులుగా పుట్టించాడు. పరలోకం నుండి మనము ఈ లోకానికి వచ్చాం. అందుకని అంటాడు భక్తుడైనటువంటి పౌలు గారు రాస్తూ, ప్రభునందు ప్రియమైన వారలారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మరి ఈ గొప్ప సంగతిని మనకు చెప్తూ ఉన్నారు. 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములో 20వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి అంటే ఏంటండి? మన యొక్క ఒరిజినాలిటీ. అవునండి, మన జన్మం, మన జననం
భూమి మీద కదండి మా అమ్మ నాన్నకు అన్నారు నన్ను అని అనుకుంటున్నారు మీరు కదా. కానీ మన పుట్టుక భూమి మీద జరగలేదండి. ఎక్కడ జరిగింది? పరలోకంలోనే. అక్కడున్న మనల్నే ఏమండి ఆయన కొరకు బ్రతకమని, ఆయనలా బ్రతకమని, ఆయనలా బ్రతుకుతామని, అలా బ్రతకాలని ఆశించి ఏమండి తల్లిదండ్రులుగా మనకి ఆ స్త్రీ పురుషులు పెట్టి వారి గర్భం నుండి మనం తీసుకొస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ పౌలు ఏమంటాడంటే, పౌలు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరే అబ్బాయిలు మీరు అనుకున్నట్టుగా మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి వారు కాదు, దేవుడు పంపగా వచ్చిన వారు. ఒరిజినల్ గా మీ యొక్క నేషనాలిటీ ఎక్కడుంది, మీ ఐడెంటిటీ, ఒరిజినల్ ఐడెంటిటీ ఎక్కడుందంటే, నేను పలానా జిల్లాలో, పలానా రాష్ట్రంలో, పలానా మండలంలో, పలానా తాలూకా అని చెప్పడం కాదు. మనం ఎవరి తాలూకా? మనుషులందరూ ఎవరి తాలూకా? దేవుని తాలూకా. ఇక్కడ అదే అంటాడు, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనబడుతున్నాం. అక్కడి నుంచి వచ్చి ఇక్కడుండి మనం ఏం చేస్తున్నామట? ప్రభు అయిన యేసు క్రీస్తు అనే రక్షకుని కొరకు మనము కనిపెట్టవలసిన వారమే ఉన్నామంటే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే. ఎందుకే దేవుడు బిడ్డలను పుట్టిస్తున్నాడు? దేని కొరకు పుట్టిస్తున్నాడు అంటే, దేవుని కొరకు ఆ బిడ్డలు దేవుని వంటి వారిగా పెరగాలని మనకి ఇస్తున్నాడు. అందుకనే చూడండి, ప్రతి తల్లిదండ్రి వాస్తవానికి ప్రభుని యేసుక్రీస్తు వారిని నమ్మినా నమ్మకపోయినా, బైబిల్ని నమ్మినా నమ్మకపోయినా, ఏమండి కన్న తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారండి? ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు? వాడు మంచివాడుగా ఉండాలి, వాడు బుద్ధిమంతుడిగా ఉండాలి, ఏమండి వాడి భవిష్యత్తు మంచిగా ఉండాలి, వాడికి ఏమండి కీడు కలగకూడదు, వాడు కీడులో పడకూడదు, చెడ్డవాడికి తెలియకూడదు, చెడ్డగా వాడు ఉండకూడదు అనే ఆలోచనలో నుండి రెక్కలు మొక్కలు చేసుకుని బిడ్డలను ఎలా పెంచుతారండి? చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామండి. అర్థమైనా మీకు? అల్లారు ముద్దుగా ఎందుకు పెంచుతారంటే, ప్రతి తల్లికి ప్రతి తండ్రికి మరి ఈ రకమైన మనసు వారికి అంతటి వారిగా వచ్చిందంటే లేదు ప్రియులరా. దేవుని యొక్క ఆత్మలుగా దేవుడు ఈ యొక్క జీవాన్ని పంపాడు కాబట్టి ఆలోచన గలవారుగా ఉన్నారు. కానీ వారు కనిపిస్తున్న బిడ్డలనైతే చూడగలుగుతున్నారు, కానీ ఏమండి కనడానికి అంటే బిడ్డల్ని ఇచ్చిన దేవుణ్ణి మాత్రం గుర్తించలేనటువంటి వారుగా ఉన్నారు ప్రియులు. మన కొరకే సమస్తమును కలుగు చేస్తున్న దేవుని మాత్రం గుర్తించలేనటువంటి వారుగా ఉన్నారు. అందుకని ఇక్కడ దేవుడు పెద్దలకి చెప్తున్నాడండి. యేసుక్రీస్తు వారు ఈ సంగతి మీరు చూస్తే 18వ అధ్యాయంలో తన శిష్యులు చెప్తుంటారు. 1వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఆ సమయంలో శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారో, పరలోకానికి ఎవరు వెళ్తారో, ఈ భూమి మీద కష్టపడి ఏమండి చెమటూర్చి పనిపాట్లు చేసి ఆస్తిని కూడబెట్టిన వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారా? లేకపోతే ఇక్కడేవో చక్కని భవంతులు కట్టుకుని చక్కగా సుఖంగా బతికేవారు పరలోక రాజ్యం వెళ్తారా? ఇక్కడ పంచి పర్వాణాలన్నీ సంపాదించుకుని ఇక్కడ అనుకునే శరీర సుఖాలు, శరీరానందాలు, శరీర సంతోషాలు అనుభవించేవాడు పరలోక రాజ్యం వెళ్తారా? యేసు ప్రభువా నువ్వు పరలోకం నుండి వచ్చావని మాకు అర్థమవుతుంది కనుక ఎవరు పరలోకానికి వెళ్తారో నువ్వే చెప్పగలవు కనుక మాకు అర్జెంటుగా చెప్పమని శిష్యులు అడుగుతున్నట్టుగా మనం చూస్తాం ప్రియులారా. అలా అడగగానే ఆయనకి సమాధానం వారికి అర్థమయ్యేలా చెప్పాలని నోటి మాటలతో చెప్పేస్తే సరిపోద్దండి. కాకపోతే ఏంటంటే వారికి కళ్ళకి కనిపించేటట్లుగా, వారు గ్రహించేటట్లుగా, వారికి అర్థమయ్యేటట్లుగా. ఎందుకంటే శిష్యులందరూ విద్యలేని పామర్లే కదా, కాబట్టి వారికి ఇంకా వివరంగా తెలిసేలాగా వెంటనే ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యలో నిలబెట్టాడంటే. చదవండి. ఆయన ఒక చిన్న బిడ్డని తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి ఇలా అంటున్నాడు, మీరు మార్పు నొంది, మీరు మార్పు నొంది. ఎవరు మీరంటే ఎవరు? అక్కడ పెద్దవాళ్ళు, పిల్లలు కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే. రకరకాల శరీరాశలతో, రకరకాల నేత్రాశతో, రకరకాల జీవపడంబంతో బ్రతుకుతున్న వారే. ఏమంటే ప్రతి మానవ మనుగడలో ఇవే కదండి కలిగి ఉన్నాడు మనిషి. ప్రతి ఒక్కరికి శరీరాశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి నేత్రాశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి జీవపడంబం ఉంటుంది. కానీ శరీరాశ, నేత్రాశ, జీవపడంబం కలిగినటువంటి వాడు ఎవడైనా పరలోక రాజ్యం వెళ్ళగలిగే అవకాశం ఉందా? లేదు. అందుకనే ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ప్రస్తుతం మీరు ఇవి కలిగి ఉన్నారు, కానీ మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఏం కలిగి ఉండాలో తెలుసా? ఇదిగో ఈ బిడ్డల వంటి స్వభావం మీకు కలిగి ఉండాలి. అంటే బిడ్డలంటే ఎలా ఉన్నారు? వాడికి మంచి చెడ్డ తెలియదు, వాడి దగ్గర కుళ్ళు కుతంత్రాలు లేవు, కుట్రలు లేవు, వాడు ద్వేషించేవాడుగా లేడు, వాడు దూషించేవాడిగా లేడు. ప్రియులరా, అమాయకమైనటువంటి స్థితి కలిగిన వాడిగా ఉంటాడు బిడ్డ అనేటప్పుడు. అంతే కదండి. ఎదుగుదలలోనే కదండి మనకు మంచి చెడ్డలు తెలిసిపోయి కుట్రలు కుయ్యొత్తులు అన్ని తెలిసిపోతున్నాయి. పెరిగిన తర్వాతే కదా మనం చెడ్డవారు అవుతున్నాం.
పిల్లల సమయంలో అంటే ఆ బాల్య దశ నుండి మన పరిస్థితులు ఆలోచిస్తే అప్పుడు చెడ్డ ఉందా? క్రమేప వచ్చింది చెడ్డ మనలోకి. అది కూడా ఎలా వచ్చింది? మనం చూసే వచ్చింది, తల్లిదండ్రులు చూసే వస్తుందండి. అందుకనే మొదటి గురువులు ఎవరా పిల్లలకంటే? తల్లిదండ్రులే. అందుకనే మరి మహాజ్ఞాని సొలొమోను భక్తుడు ఏమన్నాడంటే, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 6వ వచనం మనం చూస్తాం, తల్లిదండ్రులారా బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించండి అర్రా. ఎందుకంటే వాడికి నేర్పించడం అంటే ఏబీసీలు నేర్పించడం కాదు, బ్రతుకు పరమార్థం నేర్పించాలి, భక్తి నేర్పించాలి. దేవుని కొరకై మనం బ్రతికే బ్రతుకును చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళనే అనుకరిస్తాడు ప్రభునందు ప్రేమ. కళ్ళకు కనిపించేటువంటి ఏమండి సూక్తులు సూత్రాలు మనమే బిడ్డలకి నేర్పాలండి. కానీ మనం ఏం చేస్తామంటే ఏమండి, మనం ఏం చేస్తాం? ఈ జీవన పోరాటంలో చిక్కుబడిపోయి ఇందులో ఉన్న నానా చెత్త అంతా మనసులో పెట్టుకుని ఆడరాని మాట్లాడుతూ ఉంటుంటారు. పిల్లల ముందే కొట్లాడుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, రకరకాలుగా చెడ్డ పనులు చేస్తూ ఉంటుంటారు. వాడు చూస్తూ పెరిగినోడు మంచోడు ఎలాగవుతాడు? ఏమండి, మంచోడు ఎలాగవుతాడండి? తిట్లు, భయంకరమైన తిట్లు వస్తున్నాయి అంటే వాడికి ఏమన్నా వాడంతటా వాడికే వచ్చిన జ్ఞానం అది కాదు. కనిపిస్తున్నాడు, కళ్ళ ముందు చూస్తున్నాడు, వాడు చూసిందే నేర్చుకున్నాడు, చూస్తూ నేర్చుకున్నాడు. ఇంతకీ బళ్ళోకి తీసుకెళ్ళాడికి మంచి బుద్ధులు నేర్పుదామని ఎంతమంది ప్రయత్నించడం వస్తాయా? మంచి బుద్ధులు రావు. ఎందుకంటే మన ఇంటి వాతావరణం చెడిపోయి ఉన్నప్పుడు ఆడు బళ్ళోకి వెళ్తే మాత్రం మారిపోతాడా? మారడం తెలిసే దేవుడు వచ్చి గుళ్ళోకి రారా బాబు అని చెప్తున్నాడు. నువ్వు బళ్ళోకి వెళ్ళినా మారవు, ఇంట్లోకి వచ్చినా ఇంటి దగ్గర ఉన్నా మారవు. మరి ఎక్కడ మారిపోతారు? నీకు గుళ్ళోకి రావరి. ఎందుకనంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పండి, ఇంటి వాతావరణం నేర్పించండి, బళ్ళో గురువులు నేర్పించండి. ఎవరు నేర్పిస్తున్నారు మనకి? దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. ప్రియులరా, దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. దేవుని యొక్క పాఠం ఒక్క వృద్ధుడికే కాదు, ఒక మధ్య వయస్కుడికే కాదు, ఒక యవనస్తుడికే కాదు, ఒక బాలుడికే కాదు, ప్రతి ఒక్కరికి అవసరమైన, ప్రతి ఒక్కరికి కావలసిన, ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సిన ప్రతి పాఠాన్ని కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన కొరకై పొందుపరిచి ఉంచాడు ప్రభునందు ప్రియమైన. అందుకంటున్నాడు, ఇదిగో తల్లిదండ్రులారా మీరేం నేర్పాలి? మీ బిడ్డలకు ఏం నేర్పాలండి? మంచి మార్గం నేర్పండి. బాలుడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పండి. అప్పుడు వాడు ఆ త్రోవలు, చిన్నప్పటి నుంచి నడిచిన త్రోవలే పెద్ద అయ్యేటప్పటికి ఏమవ్వంట, ఇంక తొలగిపోయేటువంటి అవకాశం ఉండదంట. చిన్నప్పుడు సరిగ్గా చెప్పకపోతే పెద్ద అయ్యాక వాడికి ఎలాగ అర్థమవుతుంది దేవుని గురించి, దేవుని యొక్క చిత్తం గురించి అర్థం కాక వాడు ఏం చేస్తున్నాడు? వాడు కూడా మీకులాగే ఏదో ఒక అనుభవం ఎదురయ్యే వరకు కూడా దేవునిలోకి రాడు. మనం ఎలా వస్తున్నాం? అవును, ఏదో ఒక అనుభవంతోనే కదా వస్తుంటా. ఏదో కష్టమో, ఏదో బలహీనతో, ఏదో బాధో, ఏదో అవసరమో, ఏదో వస్తే కానీ దేవుడు మన జ్ఞాపకం రాలేదు. చూడండి, ఏమండి, మనల్ని కలిగించిన వాడు, మన కొరకు సమస్తమును కలిగించిన వాడు, ఈ రోజు ఈ శరీరంతో ఈ భూమి మీద చక్కగా హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం దేవుడై ఉండగా, ఆ దేవుణ్ణి మనం గుర్తించకపోగా ఏమండి మన ఇష్టానికి మనం బ్రతుకుతూ దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క జీవాత్మను కలిగి ఉన్న మనలో ఏమండి చెడు జరగడం వల్ల ఆ దేవుడు ఈ చెడ్డ అనేటువంటి పాపాన్ని చూసి వేదన చెందుతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే వేదన చెందుతూ బాధపడేది దేనికంటే ఏమండి, తప్పే. ఏ తప్పు చేసినా దానికి ఏముంటది? శిక్ష ఉంటది ప్రభునందు ప్రేమ. అది ఎవరికైనా ఉంటది, ఎవరో తప్పించుకునే అవకాశం లేదు. మనుషులు వారి ఆలోచనతో కానీ, వారి యొక్క చూపులతో కానీ, వారి యొక్క వినికిడితో కానీ, వారి మాటలతో కానీ, వారి చేష్టలతో కానీ, వారి నడతలతో కానీ మనుషులు చేసే ప్రతి చర్యకు కూడా ప్రతిచర్య అనేది ఉంటది. అదేంటి అంటే అదే శిక్ష. అందుకనేమన్నాడంటే మనిషి చర్యలన్నింటినీ కూడా పాపము అన్నాడు ప్రియులారా. ఈ పాపము నుండి మనుషుడు బయటపడే పరిస్థితి లేదు. అందుకనే దేవుడు మరలా మన మీద కరుణించి కృప చూపించి, ఇదిగో వీళ్ళకి మంచి ఏదో చెడ్డేంటో తెలియలేదు కనుక చెడ్డలో ఉండిపోయారు, కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి చెడ్డ వల్ల వచ్చేటువంటి ఆ భయంకరమైన తీవ్రత ఏంటో చెప్పాలి, మంచి వల్ల వచ్చే ఫలం ఏంటో చెప్పాలి అని ఆయనే శరీరాన్ని ధరించి ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటువంటి నామంతో ఈ లోకానికి వచ్చారు ప్రియులారా. 2000 సంవత్సరాలకి పూర్వమే ఏమండి భూమి యొక్క నడిబొడ్డులో మధ్య ఆసియాలో ఆయన కన్య అయిన మరియ గర్భాన్న ఈ లోకానికి వచ్చి ఏమండి ఇదిగో ప్రతి బిడ్డ కూడా మరి ఎలా పెరగాలో చెప్పాడు. పెరుగుదలంటే ఎదుగుదలలో మనిషి ఎంతటి వాడైనప్పటికీ కూడా ఏం కలిగి ఉండాలో చెప్పాడు. 33.5 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆయనకి పాపం అంటని వాడిగా, పాపం ఎరగనటువంటి వాడిగా, ఏ రకమైనటువంటి పాపపు తలంపులు, పాపపు చర్యలు, పాపపు చేష్టలు, పాపపు నడతలు లేనటువంటి పరిశుద్ధుడిగా యేసుక్రీస్తు వారు పెరిగారు ప్రియులారా. ఎంత
యేసుక్రీస్తు వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకనంటే ఏమండి, ఆయన ఒక సమాజానికి ఒక సవాలు విసిరాడండి. ఎలాంటి సవాల్ అంటే, ఇదిగో నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువుపరచగలరంటే, నేను పాపం చేశానని, నాలో ఈ పాపం ఉందని ఎవరైనా మీరు చూపగలరా అని ఆ రోజు కాదండి, ఈ రోజుకి కూడా ఆ యొక్క సవాలు ప్రపంచ నలుమూలలో కూడా తిరుగుతుంది ప్రియులారా. మనం గమనించగలిగితే 33.5 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పాపం అంటని వాడిగా, పాపం ఎరగనటువంటి వాడిగా, ఏ పాపము లేనటువంటి వాడిగా బ్రతికినటువంటి వారు ఎవరన్నా ఉన్నారండి? ఒక యేసుక్రీస్తు వారు తప్ప. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆయన అంటున్నాడు, ఏమండి ఎక్కడో చెప్పేసిన మాట కదా అని అనుకోకండి. ఏమండి, మన సాక్ష్యం మనం ఎక్కడ కాపాడుకోవాలో తెలుసా? ఎక్కడ కాపాడుకోవాలి? మన ఇంట్లో కాపాడుకోవాలి. నేనేంటో అనేది మీకు తెలియదు. ఇక్కడికి వచ్చి నేను మంచి మాటలు చెప్పేస్తుంటే ఐగర్ కంటే మంచి వాళ్ళు లేరేమో అని మీరు అనుకోవచ్చు. నా కోసం మంచి ఎవరు చెప్పాలి? నా భార్య చెప్పాలి. నా భర్త ఎలాంటోడు అనేది భార్య చెప్పాలి. మా తండ్రి ఎలాంటోడు అనేది బిడ్డలు చెప్పాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇలాంటి ప్రశ్న ప్రతి ఇంట్లో పెట్టి, ఏమండి ప్రతి స్త్రీ, ఏమండి అమ్మ మీ ఆయన కోసం చెప్పు అన్నాం అనుకోండి, ఎంత మంచి చెప్తారు. లేకపోతే అయ్యా మీ భార్య కోసం చెప్పాయి అంటే ఎంతమంది చెప్తారు. మీ తల్లిదండ్రుల కోసం చెప్పండి అంటే ఏం చెప్తారు. ప్రస్తుత దినాల్లో కొంతమందిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తా ఉంది. ఏమండి, కుటుంబ సమస్యలు నా దగ్గరికి తీసుకొస్తుంటారు. నా దగ్గర తీసుకొచ్చి చెప్తూ ఉంటుంటారు, అయ్యారండి అంటే ఏదో ఒక అవసరం ఉంది. ఏంటి బాబు అన్నాం అనుకోండి, నా భార్యతో నేను పడలేకపోతున్నానండి బాబు అంటే. ప్రేమించే భార్య కదా బాబు, ఎంత ప్రేమ చూపించో, చక్కని సంతానం పొందావు కదా నువ్వు అంటే, అయ్యో బాబు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, నీ ఎలాగా ఎదుర్కోవాలో, ఎలా ఈ పరిస్థితులు జయించాలో అర్థం కావట్లేదు అనేటువంటి స్త్రీలు ఉన్నారు. ఏమండి, అయ్యగారండి నా భర్త కోసం ప్రార్థన చేయండి బాబు అని వేడుకునేటువంటి స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, బిడ్డల కోసం అడిగే తల్లిదండ్రులు ఉన్నారు. ప్రభునందు ప్రేమ వల్ల ఎందుకు ఈ మాటలు మనం ఆలోచించాలంటే, ఏమండి ఇక్కడ దేవుని వాక్యము ప్రతి విషయాన్ని కూడా మనకి ఎంతో స్పష్టంగా వివరంగా చెబుతుంది. మనుషులందరూ కూడా దేవుడు పుట్టించిన వారే. అదవుతుందండి. ఇంకా మనకు సమయం లేదని నేను ముందుకెళ్ళిపోతున్నాను, కానీ బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏమనంటే మనుషులందరికీ తండ్రి అని రాయబడింది. ఆ దేవుడు ఎవరో కాదు, మనందరికీ తండ్రి అనే మాట స్పష్టంగా రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. మనం చూస్తాం కొరింథీ రాసిన పత్రికలో. అవునండి, కాబట్టి దేవుడే మనల్ని పుట్టించాడు. దేని కొరకు పుట్టించాడంటే మనం ఆయన కొరకు సూచనలుగా ఉండాలంటే, మన ద్వారా దేవుని మహత్కార్యాలు సమాజంలో ప్రకటింపబడాలి, సమాజంలో తెలియపరచబడాలి. దేవుడు మన పక్షంగా చేసేటువంటి కార్యములు, మన పట్ల చూపే కృప, మన యందు ఆయన చేసే మేళ్లు మనం ఏం చేయాలి? ప్రకటించేవారుగా, చాటి చెప్పేవారుగా ఉండాలి. ఇప్పుడు సహోదరు అదే చేశారు. కాబట్టి ఈ కూడికి పెట్టడం ద్వారా ఏంటి వారికి లాభం అని అంటే, ఏముంది లాభం వాళ్ళకి చెప్పండి? కూడికి పెడితే ఖర్చు ఇది, అంతే కదండి. దీనివల్ల వాళ్ళకి వచ్చేది ఏముంది అంటే, ఆ వచ్చేది వారు చేసినటువంటి ఖర్చు కంటికి కనిపిస్తుంది, కానీ వచ్చే మేలు మాత్రం కంటికి కనిపించదు. ప్రభునందు ప్రేమను వల్లరా అది జరిగింది కాబట్టి, ఇది దేవుడు చేశాడు కాబట్టి ఇది. ఏమండి, ఆ బిడ్డ విషయంలో మరి ఆ నెలలు గడుస్తున్నప్పుడే చెప్పింది సహోదరి, అయ్యారండి ప్రార్థన చేయండి, బిడ్డ యొక్క పరిస్థితి నిండుతో ఉంది కాబట్టి ఏ సమస్య రాకూడదని ఆ రోజు నుంచి సంఘంలో ప్రకటించడం జరిగింది. ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ కూడా ఈ రోజు దేవుడు తల్లి బిడ్డల ఇరువురిని కూడా చక్కగా వారి యొక్క గృహంలో నిలబెట్టాడు. అందును బట్టి దేవుని యొక్క నామానికి మహిమ చెల్లిస్తున్నారు. వాస్తవానికి దేవుడు ఇలా ఆలోచిస్తే ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు మన జీవితాల్లో చేస్తా ఉన్నారు. ఇలా చేసే ప్రతి మేలును కూడా మనం ఏం చేయాలి? ప్రకటించేవారుగా ఉండాలి. ఇదిగో యేసయ్య గొప్ప దేవుడు, నా బ్రతుకులు ఇది చేశాడు, నా జీవితంలో ఈ కార్యం చేశాడు, నన్ను ఇలా నిలబెట్టాడు, తన సాక్షిగా నిలబెట్టాడు. నా గత జీవితం అంటే యేసుక్రీస్తుని ఎరగక ముందు, ఆయన నమ్మక ముందు నా బ్రతుకు ఎలాంటిది, నా జీవితం ఎలాంటిది, నేను ఇలాంటి వాడిని. కానీ ఈరోజు ఆయనని నేను అంగీకరించడం ద్వారా, ఆయన మార్గాన్ని నేను అనుసరించడం ద్వారా నా బ్రతుకు మారిపోయింది. దొంగలు మారిపోతున్నారు, త్రాగుబోతులు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, ఏమండి భయంకరమైన మూర్ఖులు మారిపోతున్నారు, భయంకరమైనటువంటి వ్యక్తులు మారిపోతా ఉన్నారు. క్రైస్తవ సమాజంలో మనం చూస్తే క్రీస్తు ప్రేమ ఎలాంటి మనిషినన్నా కూడా మార్చి, ఎలాంటి వారినన్నా కూడా పరిశుద్ధులుగా తిరిగి తల్లి కడుపులో నుంచి ఎలా వచ్చారో నీతిమంతులుగా, ఎలా వచ్చారో యథార్థవంతులుగా, అదే యథార్థతను, అదే పరిశుద్ధత కొరకు మరణ పర్యంతం వరకు పోరాడేలాగా క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందండి? మనుషుల్ని మార్చేస్తా ఉంది ఈరోజు. కాదంటారా చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా కూడానండి, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కూడా
ప్రతి మనిషి జీవితంలో గతం ఉంటుంది, ప్రతి మనిషి జీవితంలో వర్తమానం కూడా ఉంటుంది. గతం ఏంట్రా బాబు అంటే నేను ఎంత భయంకరుణ్ణి, ఇప్పుడు నీ ప్రస్తుత పరిస్థితి ఏంట్రా బాబు అంటే ఈ రోజు దేవుని ప్రేమను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తుని బట్టి నేను ఏమైపోయాను, నా జీవితాన్ని మార్చేసుకున్నాను, నా బ్రతుకుని మార్చేసుకున్నాను, నా మార్గాన్ని మార్చేసుకున్నాను, నా గమ్యాన్ని మార్చేసుకున్నాను. ఈ రోజు నేను ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నాను. ఎలా అంటే ఇదిగో నేను క్రీస్తు కొరకు నీతిగా బ్రతికితే, క్రీస్తు కొరకు నేను మంచిగా బ్రతికితే, క్రీస్తు కొరకు నేను పరిశుద్ధంగా బ్రతికితే ఆ పరలోకం అనేది నాకు రాబోతుంది. ఈ 70, 80, 100 సంవత్సరాల జీవిత కాలం కాదు కానీ ఇదిగో ఆ పరలోకంలో తరతరాలు, యుగ యుగాలు ఆ క్రీస్తుతో కలిసి సంతోష సమాధానానందాలు పొందడానికి నేను జీవిస్తూ ఉన్నానని చెప్పే సాక్ష్యాలు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, సాగిపోయే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇదిగో ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు, ప్రతి ఒక్కరిని కూడా స్వీకరించగలిగి పరలోక వారసులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకంలో నా తండ్రి దగ్గరికి వెళ్ళలేరని ఖచ్చితంగా, రూఢిగా, స్పష్టంగా తెలియపరిచినటువంటి గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ రోజు ఈ మాటలు మీరు నమ్మినా నమ్మకపోయినా, ఈ రోజు ఈ మాటలు మీరు ఆలోచించకపోయినా, ఈ రోజు ఈ మాటలు మీకు అర్థం కాకపోయినా, ఒక రోజున మాత్రం ఏమండి ఈ మాటలు మీ జీవితాలకి మేలు చేసేవిగా, ఈ మాటలు మీ జీవితాలకి గొప్ప మేలు చేసేవి అవుతాయి. అయితే ఎక్కడే మీరు అర్థం చేసుకోగలిగితే, ఎక్కడే మీరు దాన్ని అనుసరించగలిగితే, ఇప్పుడే ఇలాంటి పరిస్థితుల్లోనే, అంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే, దేవుడిచ్చినటువంటి దినాలు ఉండగానే, ఆయుష్కాలం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, అన్ని అనుకూలంగా ఉండగానే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు అంటే మనల్ని పుట్టించిన దేవుడు ఎవరు? మనల్ని ఎలా పుట్టించాడంటే పరిశుద్ధులుగా పుట్టించాడు. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పటి వరకు మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడంటే మరణ పర్యంతం వరకు కూడా మనం పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడు. ఇలా మరణ పర్యంతం వరకు మనం పరిశుద్ధులుగా ఉండడం వల్ల మనకి ఏం దక్కుతుందంటే ఆయనతో పాటు ఉండే పరలోక రాజ్యం అనేది మనకి దక్కుతుంది ప్రియులారా. అటువంటి ధన్యత మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని నేను కోరుతూ, మీకు బోధిస్తూ, ప్రకటిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం వెనుకళ్ళు పోగా నాటించి ఫలింపు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, ఎంతవరకు కూడా వెతబడినటువంటి మాటలు మన వెనుకడులో నాటబడినట్లుగా, ఎవరైనా అవసరతలో, ఎవరైనా అక్రతలో, ఎవరైనా ఎలాంటి భయంకర పరిస్థితుల్లో ఉన్న